సంఘ సభ్యులకు అందరికి కూడా నా వందనాలు. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఇలా ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయాల్లో పాల్గొంటే, ప్రతి ఆరాధనలో పాటలు కానీ, ఈరోజు పాటలు ఎలా పాడారు చూడండి అందరూ కలిసి. అలా గొంతు విప్పితే దేవుని నామాన్ని మహింపరిస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు. సరే, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతో దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రములు నాయనా. మీరు ఇచ్చిన సమయంలో మీ మాటలు ఆలోచించడానికి అల్పునైన నన్ను నిలబెట్టి మీ నామ మహిమార్థంగా మాట్లాడడానికి మీరు అవకాశం ఇచ్చారు. ఈ సమయాన్ని మీ కృపతో వినియోగించుకునే భాగ్యం దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇవ్వండి. వినుచున్న నీ పిల్లలైన మేమందరము కూడా మా బ్రతుకులను మీ వాక్యానుగుణంగా సరిదిద్దుకుని తండ్రి మిమ్మల్ని మహింపరిచే వారిగా మమ్మల్ని నడిపించమని సమస్తము మీ పాదపద్మలకు ఆరోపించుకుంటూ క్రీస్తు వారి పేట బ్రతిమాలకు వేడుకుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘబిడ్డలారా, దేవుని పట్ల భయభక్తులు విషయం గురించి మనం ఆలోచిద్దాం. దేవుని అంటే భయము, భక్తి. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడికి భయభక్తుల గురించి చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు ఎక్కువ శాతం. ఒక ఆయన ఇలా అన్నాడు, దేవుని యందు భయం కలిగిన వాడు దేవునికి భయపడాల్సిన అవసరం లేదు అని. అంటే అర్థమవుతుంది మీకు? దేవుడు అంటే భయపడేవాడు, భయాన్ని కలిగినవాడు, భయం గురించి మళ్ళీ అదే విషయం గురించి మళ్ళీ రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అతనికి ఏముంటుంది? దేవుడు అంటే భయం, భక్తి ఉంటుంది. దేవుని భయభక్తుల గురించి చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు దేవుని గ్రంథం ద్వారా. ఎందుకు మనకు చెప్తాడంటే దేవుడు అంటే భయం, భక్తి కలిగి ఉన్నామనుకోండి, చాలా విషయాలు మనకు ఉపయోగపడతాయి. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నామనుకోండి, మన జీవితం ఉన్నతంగా నడవగలుగుతుంది. దేవుడు అంటే భయభక్తులు కలిగి మనం ఉంటే ఈ లోకంలో కూడా చాలా మంచి మనసు కలిగి బ్రతికిన వారుగా మనం చరిత్రలో నిలిచిపోతాం. ఒకసారి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెన్నిని వెదకినట్లు దాని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని గూర్చిన భయభక్తులు ఎట్టిది? దేవుని గూర్చిన భయభక్తులు ఎట్టిదో అని అన్నాడు కదా లాస్ట్లో. ఎట్టిదో తెలుసా? తెలివికై మొర్ర పెట్టేవాడు ఎలా ఉంటాడంటే దేవుని భయభక్తులు కలిగిన వాడుగా ఉంటాడు. జ్ఞానమునకు చెవియొగ్గేవాడు ఎలా ఉంటాడు? హృదయపూర్వకంగా వివేచన అభ్యసించేవాడు ఎలా ఉంటాడంటే దేవునికి భయపడేవాడై ఉంటాడు. అలాగే కాదు, నా మాటలను అంగీకరించి ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్నాం అనుకోండి. దేవుని మాట చెప్తున్నట్టుగా మనం దగ్గర పెట్టుకున్నాం హృదయాల్లో, మనం బ్రతుకుతున్నాము కూడా తద్గుణంగా. మనకేముంటుందంట? భయభక్తులు దేవుని పట్ల ఉంటాయి. అయితే దేవుని పట్ల భయభక్తులు గురించి మాట్లాడాలంటే ఒక సందర్భం మీకు గుర్తు చేస్తాను. సుమారుగా 1868, 1894 ఆ ప్రాంత సమయాల్లో రవి అస్తమించని సామ్రాజ్యం ప్రపంచంలో ఏందది? బ్రిటిష్ సామ్రాజ్యంగా అంటారు. ఆ బ్రిటిష్ సామ్రాజ్యంలో ఈడబ్ల్యూ గ్లాడ్స్టోన్ అనే ఒక వ్యక్తి, ఇతను రాజనీతిజ్ఞుడని పేరు పొందాడు. ఈయన ఇంగ్లాండ్లో సుమారు చాలాసార్లు ప్రధానిగా పనిచేశాడు. ఇతను పనిచేస్తున్న కాలంలో క్రీస్తు సంఘ క్రైస్ట్ చర్చ్ కాలేజ్, బైబిల్ కాలేజ్కి సంబంధించిన ప్రాంతంలో ప్రయాణం చేశాడంటే వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళి అక్కడున్న ప్రాంతాన్ని చూస్తూ ఒక వ్యక్తిని పిలిచాడు, ఒక విద్యార్థిని పిలిచాడు. అతను పిలిచి అతనితో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. మాట్లాడుతున్నప్పుడు
ఆ వ్యక్తి అన్నాడు, ఆ బిడ్డ ఆ చదువుకునే వ్యక్తి, మీ బ్రిటిష్ సామ్రాజ్యంలో నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా కనబడుతున్నావు కదా, పెద్ద వ్యక్తిగా ఉన్నావు కదా, మీ సామ్రాజ్యంలో ఎలాంటి మార్పుల గురించి ఉన్నాయి, ఈ సామ్రాజ్యం గురించి మీ మార్పుల గురించి చెప్పండి, అసలు మీ సామ్రాజ్యం ఎలా నడుస్తుంది, ఎలా ఉంది మీ పరిస్థితి, మీ పరిపాలన ఎలా ఉంది అని అడుగుతూ మొదలుపెట్టాడంట. అప్పుడు అదే ప్రాంతంలో మరొక వ్యక్తి ఆ విషయాల గురించి చెప్తున్నప్పుడు మరొక స్టూడెంట్ వచ్చి మాట్లాడుతున్నాడంట. అతను అడిగాడంట, ఏమని, నీకు భవిష్యత్తును గూర్చి ఏమైనా భయం ఉందా అని అడిగాడంట. భవిష్యత్తును గురించి చింత ఏమైనా ఉందా, భవిష్యత్తును గురించి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు అని అడిగాడంట. ఎవరిని? ఆ ప్రధాని అయిన గ్లాడ్ స్టోన్ గారిని అడుగుతున్నప్పుడు అతను అంటున్నాడంట, నిజమే, నువ్వు అడిగింది చాలా మంచిది. అవును, ఒక్క విషయంలో నా జీవితంలో భయకంతులు చేసే ఒక విషయం ఉంది. అదేంటంటే విద్యార్థి అతను అడుగుతున్నాడు, ఏంటి ఆ విషయం నాకు చెప్పు అని అడుగుతున్నాడు. ఇతను అంటున్నాడు, నేను దేవుని భయాన్ని గురించి ఒకవేళ రాబోయే కాలంలో భయము అనే మాటకి అర్థం లేకుండా పోయే రోజులు వస్తాయేమో అని, అంటే దేవుని భయం మనుషుల్లో లేకుండా పోతుందేమో అని ఈయనేమన్నాడంట, చింతిస్తూ ఉన్నాడంట, ఆలోచిస్తూ ఉన్నాడంట. చాలా బాధతో ఈ మాటని చెప్పాడంట ఆ కాలేజ్ స్టూడెంట్కి. ఎందుకని చెప్పాడు? ఎందుకని చెప్పుంటాడో తెలుసండి. ఇప్పుడు చూడండి, అతను చెప్పిన మాట సుమారుగా 100 సంవత్సరాల కాలానికి ముందులైనా ఇప్పుడున్న రోజుల్లో ఇదే మనం చూడటం ఒక ఆశ్చర్యార్థకంగా కనబడుతుంది. అతని మాటలు నిజమైనట్టుగా కదా. అతను ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో, అతను ఏదైతే బాధపడ్డాడో, ఆ రోజు గ్లాడ్ స్టోన్ అనే ఒక రాజనీతిజ్ఞుడు, ఒక ప్రధాని ఏమని మాట్లాడాడంటే, రాబోయే కాలాల్లో మనుషుల్లో భయభక్తులు పోతాయేమో, ఉండకుండా పోతాయేమో అని. నిజంగా ఈరోజు అలాగే ఉందండి. ఈరోజు పరిస్థితులు అయ్యే ఉన్నాయండి. భయభక్తులు లేవు మనుషుల్లో. దేవుడంటే భయము, భక్తి తగ్గిపోయినాయి. మనిషి దేవుని కంటే ఎలా కనపడుతున్నాడో తెలుసు, మనిషి లోకంలో ఉన్నతుడిగా హెచ్చించుకుంటున్నారు. అవునా? దేవుడిగా పేర్లు పెట్టేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎంత చేసినా దేవుని ఎదుట మనం ఎంతటి వారు. తాను అధికంగా చేసుకుని మనిషి దేవుని కంటే గొప్పవాడిగా చూపించుకుంటున్నాడు లోకంలో. కానీ ఏం చేయాలంటే మనిషి తాను హెచ్చించుకోకూడదు, తాను గొప్ప చేసుకోకూడదు. కానీ చాలామంది ఏమైపోయారంటే, లోకంలో చూస్తే దేవుడి గురించి భక్తి అనేది తగ్గిపోయింది, దేవుని గురించి ఆలోచన అనేది తగ్గిపోయింది, దేవుని గురించి ప్రణాళిక, దేవుని కోసం మనం బలపడటం, దేవునితో నడవడం, దేవుని కోసం మనం ఆలోచించడం అనేది పడిపోయింది. ఇప్పుడు చూడండి, లోకంలో గొప్పవాళ్ళు ఎవరు ఉన్నారు? మనుషుల పేర్లే. గొప్పవాళ్ళు ఎవరు కనపడుతున్నారు? మనుషులే. మరి గొప్పవాడు ఎవడు అసలు లోకంలో? మనుషులను అడగండి, పోనీ గొప్పవాడిగా పిలవబడిన ఆ వ్యక్తిని అడగండి, ఏమంటాడు? నేనే గొప్పవాడిని వాడికంటే అంటాడు. మళ్ళీ ఆ ఎదుటి వ్యక్తిని అడిగితే వాడంటాడు నేనే గొప్పవాడిని అంటాడు. నిజంగా ఇద్దరిలో ఎవరు గొప్పవారు? వీళ్ళందరిలో ఎవరు గొప్పవారు? ఏమండి, ఎంతటి గొప్పవాడైనా ఈ లోకంలో మట్టిలోనికి వెళ్ళిపోవలసిన వారమని గుర్తించక దేవుని మహిమను ఏం చేస్తున్నారంటే వీళ్ళు పొందుకుంటున్నారు. దేవుణ్ణి మహిమకు తగ్గించేస్తున్నారో మనుషులు తమ ఘనతను కోరుకుంటున్నారు. దేవుణ్ణేమో లోకంలో ఒక ఉండాల్సిన భక్తి విషయంలో, భయభక్తుల విషయంలో ఆయన పట్ల ఉండడం మానేశారు. అసలు నిజంగా చూడండి, భయం ఎక్కడుందండి మనుషులకి? భయం ఎక్కడుందండి దేవుడు అంటే? లేక ఈరోజు దేవుని దగ్గర ఉండడానికి కూడా, దేవుని మాట వినడానికి కూడా నడవలేకపోతున్నారు. ఇది దేవుని యందు భయభక్తులు లేని స్థితి అని మనం గుర్తించవచ్చు. ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం అతను చెప్పడమే కాదు, యేసుక్రీస్తు వారు కూడా ముందన్నారు, నేను విశ్వాసమును కనుగొందునా. ఆయన అన్న మాటకి ఏమాత్రం ఈరోజు తక్కువ లేదు అని అనుకోవచ్చు. అంతేనా? ఈరోజు మనం యేసుక్రీస్తు వారి మాటని నిజంగానే జరుగుతుంది అంటే భక్తి లేదు, విశ్వాసం కనుగొందని అంటే భక్తి లేకుండా విశ్వాసం ఎక్కడ వస్తుంది?
దాని గురించి మాట్లాడుతూ నువ్వు భక్తి కలిగి ఉండాలంటే, భయభక్తులతో బ్రతకాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? సామెతల గ్రంథంలో మాట్లాడాడు కదా, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి, దేవుని మాటలను అంగీకరించి నీ యొద్ద వాటిని దాచుకో. దేవుని గురించి అర్థం కాలేదంటే అర్థమేంటో తెలుసా? దేవుని మాటలు ప్రపంచంలో విరివిగా వినబట్టలేదు. దేవుని మాటలు ఎక్కువగా చెప్పడానికి అవకాశాలు ఇవ్వట్లేదు. ఎందుకనంటే దేవుని గురించిన అవగాహన తగ్గిపోతుంది. రాబోయే కాలం ఇంకెలా ఉంటుందో తెలీదు. ఇప్పుడే ఇంత విపరార్థమైన జీవితాల్లో బ్రతుకుతున్న మానవాళిని చూస్తే రాబోయే కాలంలో ఇంకెలా మారిపోద్ది అంటారు. ఒకనాడు అంటుంటారు అప్పుడప్పుడు పెద్దవాళ్ళు, మా రోజులనే బాగుండే రాని కదా. దేవుని భక్తి విషయంలో కూడా గతించిన పోయే కాలమే మంచిదేమో అనిపిస్తుంది. వస్తున్న కాలంలో, రాబోతున్న కాలంలో ఇంకా భయానకమైన పరిస్థితులు వస్తాయేమో. ఒకప్పుడు మద్యం తాగేవాడిని బాబోయ్ అనేవారు. ఇప్పుడు మద్యం తాగకపోతే ఏంటి నువ్వు తాగవా అనే వ్యక్తులుగా మాట్లాడుతున్నారు. ఎలా అయిపోయిందో చూడండి. ఒకప్పుడు డ్రగ్స్ అంటే తెలియని రోజులు, ఈరోజు హై స్కూల్ స్టూడెంట్కి కూడా వాటిని గురించి ఆ మత్తులో బానిసలైపోతున్న రోజులు. ఏమైపోతుందో లోకం చూడండి, ఎలా పాడైపోతుందో చూడండి. అందుకే అంటున్నాడు, నువ్వేం చేయాలి తెలుసా? నా మాటలకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడలా ఏమవుతుంది? దేవుడంటే భయభక్తులు వస్తాయి. దేవుని మాట వింటే దేవుడంటే భయభక్తులు వస్తుంది. ఏమండి, మనం దేవునికి భయపడుతున్నామని తెలియాలంటే ఏంటో తెలుసా రుజువు? మనం ఎలా జీవిస్తున్నాం దేవుని పట్ల. దానికి ఒక సందర్భానుసారంగా సామెతల గ్రంథంలో చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. మొదటగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఏంటంట? ఏం చేయాలి? చెడుతనాన్ని విడిచిపెట్టాలి. చాలామంది ఏమనుకుంటారంటే నాకున్న జ్ఞానం ఇంకొకరికి ఎవరికి లేదు. మనం దేవునికి భయపడితే ఆయనకు అయిష్టమైన వాటిని అన్నిటిని ఏం చేస్తామో తెలుసా? దూరం చేసుకుంటాం. దేవునికి ఇష్టం లేని వాటిని ఏం చేస్తాం? దూరపరుచుకుంటాం. అదే యెహోవా యందు భయభక్తులు అంటే. దేవుడు ఏదైతే ఇష్టపడుతున్నాడో, ఏదైతే ఇష్టం లేకుండా ఉన్నాడో చెప్పాడా ఆయన గ్రంథంలో? చెప్పాడు. నువ్వు పాపంతో బ్రతక్కో, నువ్వు లోకంలో రోగంతో ఉన్నా పర్వాలేదు, కానీ పాపంతో నువ్వు ఉంటే నీకేమాత్రం విడుదల లేదు. దేవుడు చెప్పాడు ఈ మాటలు. ఇవి ఎవరైతే అనుసరిస్తారో, వీటి ద్వారా తన జీవితాల నడతలను బ్రతుకు సరి చేసుకుంటారో వారంటే దేవుడు అంటున్నాడు, వారిని ఎలా ఉంచుతాడో తెలుసా? లోకంలో పరిశుద్ధులుగా ఉంచుతాడు. ఎందుకు? చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయుండుడి. అనుదినమును సరిపోద్దండి. ఉపదేశమును అంగీకరించి, ఉపదేశమును నిరాకరింపక. ఏమండి, ఉపదేశాన్ని నిరాకరించే వాళ్ళు ఉన్నారా? ఒకసారి 13వ వచనం చూడండి. ఏమంటాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును నసహించుకొనుటయే. సరిపోద్దండి. ఎవరంట దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు? చెడుతనాన్ని అసహించుకునేవాడు. వాడికి దేవుడిచ్చే ట్యాగ్లైన్ ఏంటో తెలుసా? దేవుడిచ్చే గొప్ప పేరేంటో తెలుసా? వాడి పరిశుద్ధత కలిగిన వాడు అంటాడు. ఏంటంట? చెడుతనాన్ని అసహించుకునేవాడు ఎలాంటి వాడు? పరిశుద్ధత కలిగిన వాడు. ఈ పరిశుద్ధత ఎలా వస్తుంది? దేవుణ్ణి విశ్వాసం ఉంచితే, దేవుడంటే భయము భక్తి కలిగి ఉంటే. ఎక్కడుందండి ప్రపంచంలో మనుషుల్లో ఈ భయాన్ని గురించి ఆలోచిస్తే ఎలా అయిపోయిందంటే, మనుషుల తమ జీవితాలను తమ ఇష్టానుసారంగా నడుస్తూ ఇది దేవుడు చెప్పిన మాటగా చెప్పేవారు లోకంలో. ఇప్పుడు ఎలా అయిపోయిందండి? చాలామంది ఉన్నారు కదా అలాగా. కొంతమంది దేవుని మాటలు చెబుతూ తమకిష్టమైన వాటిని చెప్పి, తమకు అనుకున్నట్టుగా చెప్పి దేవుని మాటగా చెప్తున్నారు.
ఇలాంటి కాలం రాబోతుందని యేసుక్రీస్తు వారు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ఓ మాట చెప్పాడు ఆయన. ఏమని? రాబోయే కాలంలో మిమ్ములను పట్టేవారు ఎలా పడతారు? క్రూరమైన తోడేళ్ళ వంటి స్వభావం వంటి వారు అన్నాడు. వాళ్ళ మందను కనికరించరు. వాళ్ళ స్వభావం ఏంటంటే చీల్చుకుని వెళ్ళిపోతారంట. నువ్వు పరలోకం వస్తావా, నువ్వు నాశనం అయిపోతావా, నరకానికి వెళ్ళిపోతావు, ఇవి ఆలోచించరు. భక్తి ముసుగులో నిన్ను ఎలా చేస్తారంటే నీ జీవితాన్ని దేవుని యందు భయభక్తులు లేని తత్వంగా మార్చే ప్రజలు ఈరోజు కొంతమంది కనబడుతున్నారు. భయం భక్తి అంటే ఎలా ఉంటుందంటే ఎదుటి వ్యక్తిని మంచి చేసే విధంగా, ఎదుటి వ్యక్తిని మార్చే విధంగా, ఎదుటి వ్యక్తిని నీతి న్యాయములతో బ్రతికించే విధంగా ఉంటుంది తప్ప దేవుని యందు భయభక్తులు ఒకళ్ళని పాడు చేసేది కాదు. దీంట్లో అంటున్నాడు చెడుతనాన్ని అసహించుకున్నటయే యెహోవా యందు భయభక్తులు. అంటే దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని అసహించుకుంటాడంట. చెడుతనాన్ని అసహించుకున్నవాడు ఏమవుతాడు? చెడుతనాన్ని అసహించుకున్నవాడు బైబిల్లో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. 10:25. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడల వలె ఉన్నాడు. సుడిగాలి వీచకంట భక్తిహీనుడు వెళ్ళిపోతాడంట. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఏదైనా ప్రమాదం వచ్చి, ఏదైనా ఇబ్బంది వచ్చి, ఏదైనా కుటుంబంలో బాధాకరమైన సమయం వచ్చిందనుకోండి, ఆ భక్తి ఏమైపోద్ది? పటాపంచులైపోద్ది. పటాపంచులైపోయే భక్తిపరుడు ఎలాంటి వాడంట? ఏమంటున్నాడు? భక్తిహీనుడు అంటాడు. భక్తిపరుడు కాదు అతను, భక్తిహీనుడు. మరి అలాంటి భక్తిహీనుడు దేవుని యొద్ద నిలబడడానికి ఏమీ ఆస్కారం ఉండదు, అవకాశం ఉండదు. అదే 14వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉన్నది, చూద్దామా? 14వ అధ్యాయం తీయండి, 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణపాశంలో నుండి విడిపించును. ఏమంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏం చేస్తుందంట? మరణపాశంలో నుండి విడిపిస్తుందంట. అంటే దీర్ఘాయువునకు కారణం అంటాడు ఒక చోట. దీర్ఘాయువు ఎందుకు? ఏమంటే జీవపు ఊట అన్నాడు కదా. ఉదాహరణ, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయు ఎలా వస్తుంది? ఈ లోకంలో చూడండి, భయభక్తులు లేని వారు మద్యపానం లేకపోతే చెడు తిరుగుళ్ళు తిరిగి వాళ్ళు మద్యపానం చేసేవాడికి ఏం పాడైపోతాయి శరీరంలో? కిడ్నీలు పాడైపోతాయి. మొదటగా కిడ్నీలు పాడైపోయి అంటారు, లివర్ పాడైపోద్ది. ఆ రెండు పాడైపోతే ఈ శరీరం ఉంటుందా? నాశనం అయిపోద్ది. అంటే ఏం కనపట్లేదు దేవుని యందు భయభక్తులు లేకుండా అతను ఏం చేశాడు? దేవుడు అంటాడు నువ్వు మద్యపానాసక్తుడికై బ్రతకొద్దు అంటాడు. కానీ ఇతను బ్రతికాడు. ఏ భక్తి లేక, దేవుడు అంటే భక్తి లేక ఏమైపోయింది? శరీరం పాడైపోయింది. ఒక అతను తిరిగిపోతుంటాడు ఇష్టానుసారంగా, అక్కడెక్కడ తిరిగి వచ్చిన తర్వాత తనకి లేని జబ్బులు వచ్చినాయి అనుకోండి. ఉదాహరణకి ఈరోజు డ్రగ్స్ వచ్చింది, మళ్ళీ ఎంత పాడైపోతున్నారంటే నాశనం అయిపోతారు. అలాంటి వారు జీవితంలో కాలమానం ఏమైపోతుందో తెలుసా? ఆయువు అంటే జీవితకాలం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఎవరు తగ్గిస్తున్నారు? వాళ్ళకు వాళ్ళే చేసుకుంటున్నారు. కారణం ఏంటి? దేవుడంటే భయభక్తులు లేక. దేవుడంటే భయభక్తులు లేని వారు ఎలా జీవిస్తారంటే తమకిష్టమైనట్టుగా తమ జీవితాన్ని నడుచుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే మన జీవితం అంటే ఆరోగ్యం కూడా ఈ లోకంలో ఆరోగ్యం ఉంటుందా? ఇంకా అనారోగ్యాలు పాలైపోతారు. ఉదాహరణకి చాలామంది ఉన్నారు మన మధ్యలో, మనం చూస్తూ ఉంటాం. తాగి చచ్చిపోయాడు అంటుంటారు. చెడు తిరిగాడండి, అందుకే పాడైపోయింది అది జీవితం, అందుకే పాడైపోయింది అంటారు. ఇలా ఎన్ని లేవు మాటలు చెప్పుకుంటే. ఏంటి కారణం? ఏంటి? దేవుని యందు భయభక్తులు లేకపోవటం. చూద్దాం మరొక మాట కూడా చూద్దాం. సామెతల గ్రంథము ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, క్షమించండి 5వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15-16 చూడండి. మనమేమడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగినలా, మనం ఆయనను కొనునవి మనకు కలిగినవని ఎరుగుదుము.
తన సహోదరుడు మరణము కాని పాపము చేయగా ఎవడైనా చూచినట్ల అతడు వేడుకొనును. ఎందుకని? అతను పాడైపోకూడదు. చూడండి మరొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:30 కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:30. ఇందువలన మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఎందుకు జరిగింది ఇక్కడ? ఎవరైతే వివేచింపకుండా యేసుక్రీస్తు మన కొరకు ఇచ్చిన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన మన పాపముల నిమిత్తము కార్చిన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం తీసుకుంటారో, వివేచింపక ఈరోజు లోకంలో కూడా దేవుని యందు భయభక్తులు లేక ఈ శరీరానికి మత్తులో ముంచుకునేవారు ఇలాగే అయిపోతున్నారు. వాళ్ళు ఆహారం విషయంలో కూడా కొంతమంది చూడండి, అడ్లు ఉండవు, ఏది పడితే తినేస్తారు. డాక్టర్ అంటాడు, ఏమంటాడు? అమ్మా అయ్యా మీరు స్వీట్స్ తగ్గించండి, తినొద్దు. ఎందుకని? నువ్వు పాడైపోతావు, మరణం దగ్గరకు వచ్చేస్తాను అనుకోండి, మీ మాట ఇదేంటి అని తినేసామంటే ఏమవుతుంది? శరీరం పాడైపోద్ది. అంటే మనకి అనుకుంటాం దేవుడంటే భయభక్తులు లేకుండా బ్రతకడం ఎంత కష్టమైందో మీరు ఆలోచించాలి. ఈ లోకంలో కొంతకాలం బ్రతకాలన్నా, దేవుడిచ్చిన కాలం సంపూర్తి చేయాలన్నా మీకేముండాలో తెలుసా? భయం భక్తి ఉండాలి. అది పరిశుద్ధతతో కూడిన జీవితాన్ని మీకు ఇస్తుంది. భయం భక్తి కలిగిన జీవితం ఏమిస్తుందంట? పరిశుద్ధతనిస్తుందంట దేవుని ఎదుట. చూడండి మరొక మాట కూడా చూద్దాం. సామెతల గ్రంథం 14:26. బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. అర్థమవుతుందా? ఎలాంటి వారికి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి. ఏంటంట? అట్టివారి పిల్లలకు. మనకేముంటుంది? మన పిల్లలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, మన పిల్లలు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి, మన పిల్లలు ఎప్పుడు కూడా అభివృద్ధిలోనికి రావాలి అని అనుకుంటూ ఉంటాం. మంచిదే. అలా జరగాలంటే ఏం చేయాలి? దేవుడంటే భయభక్తి ఉండాలి. దేవుడంటే భయభక్తులు లేనివారు తమ పిల్లలకి ఏం నేర్పుతారు? అర్థమవుతుందా? దేవుడంటే భయభక్తులు లేకుండా పిల్లలకి ఏ భయం నేర్పుతావు? దేవుడంటే భయభక్తి ఉన్న పిల్లలు తన పిల్లలకి నేర్పుతారు. తమ పిల్లలు ఈ లోకంలో ఎలా జీవిస్తారంట? సంతోషంగా జీవిస్తారంట. అంటే వారసత్వం ఏమిస్తుందంటే మంచి వారసత్వం వస్తుంది దేవుని ఎదుట. లోకంలో దేవుని నమ్మిన వారు, భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారంటే ఈ లోకంలో చిరాయువులుగా జీవిస్తారు, అంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు. అంతేకాదు వాళ్ళ జీవితంలో, కుటుంబంలో తమ పిల్లలు కూడా అభివృద్ధిని సాధిస్తారు అని చెప్తున్నాడు. ఏంటి అభివృద్ధి? ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు ఈ లోకంలో కనబడుతూ ఉంటాయి మనకి. వాటన్నిటి నుంచి విడుదల పొందాలంటే మనం ఏమనుకుంటామంటే డబ్బు ఉన్నది కదా, డబ్బు ఖర్చు పెట్టుకుందాం అనుకుంటాం. నిజమైన కష్టం వచ్చినప్పుడు నీ డబ్బు అక్కరకు రాదు. అవునా? రాలిపోయిన ఒక వెంట్రుకను కూడా తిరిగి అతికించుకోలేని స్థితి మనిషిది. అవునా? వెంట్రుకను ఎలా చూస్తాం మనం? వెంట్రుక భాషలా చూస్తాం. ఒక మనిషినే వెంట్రుకలా చూస్తుంటారు కొంతమంది. నువ్వెంతరా అంటారు కదా చూపించి. కానీ మనిషినే అలా చూస్తుంటే ఆ రాలిపోతున్న ఆ వెంట్రుక లాంటి వాడు నువ్వు, నేను, మనందరము. అయితే మనం రాలిపోయిన వెంట్రుకనే పెట్టుకోలేని మనం ఈ లోకంలో జీవించడానికి నీ భయము భక్తి దేవుని పట్ల లేకపోతే దేవుడు నీకు అవకాశం ఇవ్వడంటున్నాడు. దేవుడు మనతో కోరుతున్నాడు ఏమనంటే నీ పిల్లలు అభివృద్ధి చెందాలన్నా, నీ పిల్లలు లోకంలో ఒక స్థానం కలిగి మంచివారుగా బ్రతకాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చూద్దాం మరొక మాట. సామెతల గ్రంథం 15వ చదవండి మాట. సామెతల గ్రంథం 10వ 27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. దేవుడే చెప్తున్నాడు. నా యందు భయభక్తులు కలిగి ఉన్నారా, మీకేమొస్తుంది? దీర్ఘాయువు వస్తుంది, ఎక్కువ కాలం బ్రతుకుతారు. ఎక్కువ కాలం బ్రతకాలంటే మీరు నాతో మీరు ఉండాలి. ఇది దేవుడు చెప్పే ఇదేంటండి, దేవుడు లోకంలో పుట్టించాడు, అన్నీ ఇచ్చాడు, మళ్ళీ ఆయనతో బ్రతకమంటం ఏంటి? ఇదేదో మనుషులు ఎలా అనుకుంటారు కొంతమంది, ఇది కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టు ఉందండి, మమ్మల్ని ఫ్రీగా వదిలేయచ్చు కదా అంటారు కొంతమంది. మనిషిని ఫ్రీగానే వదిలాడు లోకంలో, మనిషిని స్వేచ్ఛగానే వదిలేశాడు. కానీ ఆ స్వేచ్ఛలు నువ్వేం చేయాలి తెలుసా? స్వేచ్ఛను తీసుకుని ఈ లోకంలో దేవుణ్ణి వెక్కిరించేవాడుగా నువ్వు ఉండకూడదని దేవుడు ఏం చేశాడంటే, నేనంటే ఏంటో అని చెప్పాడు. నీ స్వేచ్ఛలో దేవునితో కలిగి ఉన్నావా? నీ స్వేచ్ఛలో దేవునితో ఉంటున్నావా? నీవు దేవుడిచ్చిన దానిలో నీ ఇష్టమైనసారంగా బ్రతికేస్తున్నావా? నీ ఇష్టానుసారంగా బ్రతికితే నువ్వేమవుతుంది? నా శరీరము, నా తాగుడు, నా డబ్బు అన్నామంటే కొన్ని రోజులకు నువ్వు ఉండవు. నువ్వు కష్టపడవచ్చు, నువ్వు శక్తి కలిగి ఉండొచ్చు, దాని ద్వారా నువ్వు సంపాదించుకుండొచ్చు. కానీ అది నిన్ను ఏం చేస్తుంది? నాశనం చేసేస్తుంది. కారణం ఏంటంటే దేవుడు ఎందుకు భయభక్తులు లేకపోవడం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33 చదువుదాం. జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిలో ఏముంటుందంట? వినయం ఉంటుందంట. అంటే గర్విష్ఠులు ఏం చేస్తారంటే దేవుడు అంటే భయపడరు. గర్విష్ఠుల దగ్గరికి మాట్లాడండి, గర్విష్ఠుల దగ్గరికి మాట్లాడమనుకోండి, అసలు మనిషి మాటని కూడా విక్రించే వ్యక్తులు కనబడతారు. అలాంటి వారితో దేవుడు సహవాసం చేయడు. గర్విష్ఠుల ఎడల దేవుడు ఎలా ఉంటాడంట? ఏమంటే నిజంగా గర్వించాల్సి వస్తే దేవుడు మనం ఏమైనా సరిపోతామా ఆయన శక్తి ముందు? కానీ ఆయన గర్వపడకుండా ఆయన ఉన్నాడు. ఎందుకు పనికిరని మానవుడేమో గర్వపడుతూ లోకంలో తలెగరేస్తున్నాడు. ఇలాంటి వారి విషయంలో మాట్లాడుతున్నాడు. వినయం కలిగి ఉండాలి. భయభక్తులు ఉంటే నీళ్ళు ఏమొస్తుందంటే వినయం వస్తుంది. దేవుడు అంటే తెలుస్తుంది, దేవుడు అంటే అర్థమవుతుంది. బ్రతుకుని ఎలా సరిదిద్దుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో నీకు అర్థమవుతుంది. అలా ఉంటే నీ జీవితం ఈ లోకంలో ఒక గొప్ప జీవితంగా తీర్చబడుతుంది. ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది, నేను అన్నిట్లోనూ మంచిగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి కదా. నీ కుటుంబం బాగోవాలంటే నీ తలకు ఎవరు ఉండాలో తెలుసా? నీ హెడ్ ఎవరు ఉండాలో తెలుసా? దేవుడు ఉండాలి. దేవుని వాక్యంతో నీ జీవితం ఉండాలి. అలా ఉండగలిగితే దేవుడు నిన్ను ఇంకా బలపరుస్తాడు. ఏముండాలంట? వినయం ఉండాలంట. గర్విష్ఠులుగా ఎడల దేవుడు ఎలా ఉంటాడంటే నిష్పక్షపాతంగా ఉంటాడు. గర్విష్ఠులు ఆయన ఇష్టపడ్డు. ఇంకొక మాట కూడా చూద్దాం. దేవుని యందు వినయం ఉంటే ఏమొస్తుందో తెలుసా? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అతనికి ఎప్పుడు కూడా బ్రతికే ఉండగలిగే అవకాశం ఉంటుందంట. అంతేకాదు అది కలిగిన వాడు తృప్తుడై. అంటే ఏముంటుంది తృప్తి అంటే? తృప్తి అంటే మన భాషలో చెప్పండి. ఇంకోటి వస్తుంది. తృప్తి అంటే ఏంటి మనిషికి? చెప్పండి. సంతోషం. తృప్తి అంటే సంతోషం. తృప్తి కలిగిన జీవితంలో ఏముంటుందో తెలుసా? సంతోషం ఉంటుంది. ఎప్పుడు వస్తుంది ఈ సంతోషం? యెహోవా యందు దేవుడంటే భయభక్తులు నువ్వు కలిగి ఉంటే సంతోషం ఉంటుందంట. ఎలా వస్తుంది? దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. ఎలా అంటే మన జీవితంలో ఎంతవరకు మనం వెళ్ళగలమో దేవుడు నడిపించగలడు. దాటి మనం వెళ్ళాలని అనుకోము. ఎప్పుడు తెలుసా? దేవుడు అంటే భయభక్తులు ఉంటాయి. అంతేనా? దాటి ఆలోచన చేస్తున్నామంటే దేవుడు అంటే భయభక్తులు లేదనుకోండి, మితిమీరిన ఆలోచనలు ఉంటాయి, మితిమీరిన ఆశలు ఉంటాయి. వాటన్నిటిని అణుచుకోవాలంటే వాటన్నిటిని నీ జీవితంలో తీసివేయాలంటే దేవుడు అంటే భయం ఉండాలి. అందుకే అంటున్నాడు కదా, ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవ సాధనము. బ్రతుకుకి ఒక గొప్ప మేలంటది జీవ సాధనము. సాధనం అంటే పని చేయడానికి ఉపయోగపడేదాన్ని సాధనం అంటాడు.
మనం బ్రతకడానికి ఉపయోగపడేది ఏంటంటే యెహోవాయందు భయభక్తులంట. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే దేవుడు అంటే భయభక్తి కలిగి జీవితంలో ఉంటే నీ జీవితంలో సంతోషం ఉంటుంది, వినయం ఉంటుంది. అలాగే కాదు, ఇంకా నీ జీవితంలో నీ కుటుంబం వారసత్వం హ్యాపీగా వెళ్ళిపోద్ది. ఇదే కదా మన జీవితంలో కావాల్సింది. ఆరోగ్యం ఉంటుంది, ఇంకేముంటుంది దేవుని విషయంలో భయభక్తులు లేని ఉంటే ఇంకేమొస్తుందో తెలుసా? సామెతల గ్రంథమే 22వ అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాం. యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఏంటంట? ఐశ్వర్యము, ఘనత. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారంట, ఘనత వస్తుందంట, ఐశ్వర్యం వస్తుందంట. ఘనత మనిషి లోకంలో కోరుకునేది ఏంటంటే అందరిలో నేను గొప్ప వ్యక్తిగా కనబడాలి, అందరిలో నేను ఒక ప్రాముఖ్యమైన మనిషిగా నేను గుర్తింపు పొందాలి, నేను మంచి స్త్రీగా ఉండాలి అనుకుంటామా? ఇదేంటంటే ఘనత. ఇది ఎలా వస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే ఉంటుందంట. సమూయేలు గ్రంథం ఒకసారి మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞించున్నను, ఇప్పుడు అది నా మనసుకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచు అని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారము పొందుదురు. నీకు ఘనత కావాలంటే ఏం చేయాలి? నువ్వు పేరు పొందాలంటే ఏం చేయాలి? నువ్వు అందరిలోనూ ఒక గొప్ప వ్యక్తిగా కనపడాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి కనపరచాలంట. దేవుణ్ణి కనపరచాలంటే నీకేముండాలి? దేవుడు అంటే భయము, భక్తి ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు ఒక ఘనత రావాలన్నా, నువ్వు మంచి ఆరోగ్యవంతుడిగా బ్రతకాలన్నా, నువ్వు మంచి ఆరోగ్యవంతురాల్లో బ్రతకాలన్నా, వినయం కలిగి నీ జీవితం బ్రతకాలన్నా, లేకపోతే దేవునితో పరిశుద్ధమైన జీవితం నువ్వు బ్రతకాలన్నా, ఇంకేం చెప్పాడు? సంతోషం కలిగి ఒక ఘనత వహించేవారుగా మంచి వారసత్వాన్ని నీ పిల్లలకు ఇవ్వాలన్నా నీకేముండాలంటే దేవుడంటే భయభక్తులు తప్పనిసరి అని చెప్తున్నాడు. ఈరోజు ఒక ఆయన ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం చెప్పిన మాటను మనం గుర్తు చేసుకుంటే ఈరోజు కూడా అలాంటి అతను అన్న మాటకి రుజువు ఏర్పడుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు అన్న మాటకి విశ్వాసము కనుగొందున అని చెప్పిన ఆ మాటకి ఈరోజు ప్రజలు అలాగే అయిపోతున్నారేమో అనిపిస్తుంది. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన భక్తి ఏంటి, మన భయం ఏంటి? చిన్నపిల్లలకి భయభక్తులు ఉన్నాయా అని అడుగుతాం. అసలు మనకున్నాయా? మనకుంటే దేవుడు అంటే ఎలా బ్రతుకుతున్నాం, దేవుణ్ణి ఎలా చూస్తున్నాం, దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాం, దేవునితో ఎలా మనం సంభాషిస్తున్నాం, ఆయనతో సహవాసం ఎలా ఉంది? ఎవరైనా గొప్ప వ్యక్తి మన ఇంటి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, వెంటనే వెళ్ళి పక్కన కూర్చుంటామా? గొప్ప వ్యక్తి ముందేం చేస్తాం? నమస్కారం పెట్టేస్తాం, కాళ్ళు దగ్గర కూర్చుంటాం కదా, లేకపోతే వాళ్ళు ఎదురుగుండా కూర్చుని కింద కూర్చోడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి నాతో జీవిస్తావో నేను నీతో ఉంటానంటున్నాడు. ఒకవేళ నువ్వు కూర్చోకపోయినా ఆయన ఎక్కడికి వచ్చి కూర్చుంటాడు, నువ్వు ఎక్కడున్న స్థానంలోకి ఆయన వచ్చేస్తాడు. అందుకే ఈ లోకంలో దీనుడైన మనిషిని కాపాడడానికి, రక్షించడానికి సర్వోన్నతుడైన దేవుడు ఈ లోకంలోకి ఎలా వచ్చాడు? దీనుడుగా వచ్చాడు. దీన్ని బట్టి మీకు అర్థం కావాలి దేవుడు మన పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత వ్యక్తం చేస్తున్నాడో. కానీ మనకేముండట్లేదు? భయభక్తులు ఉండట్లేదు. దేవుడు ఈరోజు అదే మనకు తెలియజేస్తున్నాడు. ఏంటంటే భయభక్తితో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా లేదా? కొనసాగించకపోతే నీ జీవితంలో ఏదైతే చెప్తున్నాడో దేవుడు వాటిని నువ్వు పొందుకోలేవు. ఆరోగ్యకరమైన జీవితం ఉండదు, మంచి వారసత్వం ఉండదు, మంచి బ్రతుకు ఈ లోకంలో నువ్వు బ్రతకలేవు. నువ్వు కోరుకున్న మంచిని ఈ లోకంలో నువ్వు సాధించలేవు అని దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా భయభక్తులు కలిగిన జీవితం ఎట్టిదో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనకు నేర్చుకోవడానికి. ఎలాంటి వారు ఏమైపోరో కూడా మనం వింటూ ఉంటాం.
ఎలా గొప్పగా అనుకున్నవారు ఎలా తగ్గింపబడిపోయారో, ఎలా తగ్గించి బ్రతుకున్న వారు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళారో వాక్యం ద్వారా మనం చూస్తాం. ఇలాంటి వారిగా మనం చూస్తున్నప్పుడు మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో, భయము భక్తి విషయంలో మాత్రం ప్రాధాన్యమైనది క్రైస్తవ జీవితానికి భయభక్తులు. లోకంలో ఎలాంటి వారికినైనా మనం ఏదైనా అనుకోవచ్చు, కానీ వారి జీవితంలో మనం సరే అనుకోవచ్చు, కానీ భయభక్తులు లేని క్రైస్తవ జీవితం, భయభక్తులు లేని విశ్వాస జీవితం దేవుని ఎదుటి ఎందుకు పనికిరానిది. గమనిద్దాం, తెలుసుకుందాం, భయభక్తులు కలిగి బ్రతుకుదాం. భయం కలిగిన వాడు ఎప్పుడు కూడా దేవునికి ఇష్టుడే. అలాంటి వారిగా మనందరికీ తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తూ ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన నామాలకు స్తోత్రాలు. భయభక్తులు కలిగిన జీవితానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయో, వాటి ద్వారా వచ్చే గొప్ప పరిస్థితులు ఏంటో మీరు తెలియజేశారు. మీ యందు భయభక్తులు కలిగి ఉన్నామో లేదో మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటూ, మీకు ఇష్టమైన వారుగా, మీరు ఇష్టపడేవారుగా ఆ జీవితాలు కొనసాగించే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగో విన్న నీ పిల్లలందరి హృదయాలను బలపరచండి. నీ యొక్క భయభక్తులతో వారిని పెంచి పోషించి వారి కుటుంబాలను దీవించండి. నాయన, ప్రతి మాట మీ మాట నాయన తండ్రి, మా మాటల్లో ఆలోచన పుట్టించండి. మా హృదయాల్లో మమ్మల్ని బలపరచండి. ఏమాత్రము మిమ్మల్ని తండ్రి వెనుకదీయకుండా, మిమ్మల్ని తండ్రి కించపరచకుండా, మిమ్మల్ని ఎప్పుడు మా యొక్క హృదయాల్లో, మా జీవితాల్లో ఉన్నతమైన వారిగా పెడుతూ, మీ మాటలను, మీ యొక్క పలుకులను మా జీవితాల్లో నెరవేర్చుకుంటూ మిమ్మల్ని మహింపరిచే మీ పిల్లగా నడిపించమని, విన్న ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపచేయమని, దుష్టుడే మాత్రం ఎత్తిపోకుండా మీరే మా యొక్క జీవితాల్లో స్థిరపరచి మీరే మహిం పొందుకోమని ప్రార్థిస్తూ, సంఘమంతటి వరకు ప్రాధాయపడుతూ, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి దీవించి నడిపించమని మరొకసారి ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు వారు ప్రకటించిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.